యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఇప్పుడు మనం బిగ్ బాస్ 8 అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అందుట్లో కంటెస్టెంట్స్ చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు ఎంతవరకు అవకాశం ఉంది రావడానికి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన కొంతమంది చెప్పడం జరిగింది కాబట్టి ఇది కన్ఫామ్ అయ్యి ఉండొచ్చు. సెప్టెంబర్ 1వ తారీఖు. ఎందుకు అంటే మనకి సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి ఉంది. బిగ్ బాస్ అంటేనే ఏంటంటే కంపల్సరీ ఫెస్టివల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఒక హైప్ వస్తుంది, టీఆర్పీ వస్తుంది ప్రతి ఫెస్టివల్కి. వినాయక చవితి నుంచి మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వినాయక చవితి, ఆ తర్వాత దసరా, దివాళీ ఇవన్నీ కూడా అందులో ఎప్పుడూ ఇంక్లూడ్ అవుతాయి. మనం గమనించినట్టయితే ప్రతి సీజన్లోని ఈ 3 పండుగలు జరుగుతూనే ఉంటాయి. సో కాబట్టి సెప్టెంబర్ 1 అనేది ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్స్ విషయంలోకి వస్తే చాలా పేర్లు వినపడుతున్నాయి. ముఖ్యంగా హేమ గారి పేరు చెప్పడం జరిగింది, కానీ హేమ గారిని తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈవిడ ఒకసారి బిగ్ బాస్ సీజన్ 3లో వచ్చి శ్రీముఖి వాళ్ళతో పాటు ఆ ఫస్ట్ 1 వీక్లోనే ఆవిడ వెళ్ళిపోయారు. అంత ఎవరి జనాలు చాలా ఆవిడకి కనెక్ట్ అవ్వలేదు. ఎవరు కూడా ఆవిడ బిహేవియర్ కానివ్వండి, ఆవిడ పద్ధతి కానివ్వండి, ఎవరు కనెక్ట్ అవ్వలేదు. దాంతో ఆవిడ 1-2 వీక్స్లోనే వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడానికి శ్రీముఖే కారణమని ఆ తర్వాత ఆవిడ చాలా ఇది కూడా మాట్లాడడం కూడా జరిగింది ఇంటర్వ్యూస్లో. కాబట్టి ఈవిడ హేమ గారిని పిలవరు, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి. ఇంకా పోతే నెక్స్ట్ మనం వినిపిస్తున్న పేరు వచ్చేటప్పటికి ఫార్మర్ నేత్ర. ఈవిడైతే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఈవిడికి కొంత సినిమాల్లో చేయాలి ఈ ఇంట్రెస్ట్ ఉంది, స్క్రీన్ మీద కనిపించాలనేటువంటి ఇష్టం కూడా బాగా ఉంది. ప్లస్ ఏదైనా సరే ఆవిడ కొంతవరకు కూడా మెయింటైన్ చేసుకోగలరు. బట్ ఈవిడ ఆల్రెడీ వారధి ఫార్మ్స్ అనేటువంటి ఒకదాన్ని నడుపుతున్నారు. దీనికి సంబంధించి ఆవిడ ప్రమోషన్గా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కొన్ని ఇంట్రెస్ట్కి, ప్యాషన్కి, దీనికి ఖచ్చితంగా ఆవిడైతే ఇందులోకి వస్తుంది. ఒక బెస్ట్ కంటెస్టెంట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఇదే కాబట్టి ఫార్మింగ్లోనే ఉన్నారు, ప్లస్ ఎడ్యుకేటెడ్. అలాగే ఇది కూడా అంటే యోగాలు కూడా చేస్తారు ఆవిడ. అట్లాగే దీని మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈవిడ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి బంచిక్ బబ్లు కూడా 99% వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అతను ఎస్టాబ్లిష్డ్ యూట్యూబ్ ఛానల్లో మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు కమెడియన్గా. ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో అతను కూడా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అనిల్ గీలా కూడా అంటే గంగవ్వ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇతను కూడా రావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. సో ఇతన్ని అప్రోచ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాడు. లాస్ట్ టైం ఎప్పుడు అతను నేను వస్తానని చెప్పినట్టుగా కూడా గుర్తు, కాబట్టి అనిల్ గీలా కూడా రావడం జరుగుతుంది. ఇక నిఖిల్ విజయేంద్ర సింహ, ఇతను గత 2-3 సీజన్లకి ఇతని పేరు వినిపిస్తుంది. ఇతను రావట్లేదు, మ్యాక్సిమం ఇతను రాకపోవచ్చు. ఎందుకంటే ఇతను ఫ్రెండ్స్లో కొంతమంది ఆల్రెడీ రావడం జరిగింది. ఆ రావడం వల్ల కొంతమంది నెగిటివిటీని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇతను పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నా. నెక్స్ట్ సురేఖావాణి గారు, ఈవిడ అస్సలు రారండి. ఎందుకంటే ఈవిడ్ని ఇప్పుడే కాదు, ఇంతకు ముందే సీజన్ 3, 4 నుంచి ఎప్పటి నుంచో ఆవిడని కాంటాక్ట్ అవుతూనే ఉన్నారు. బట్ ఆవిడ ఒప్పుకోవడం లేదు. అంటే ఈ నెగిటివిటీ ఇవన్నీ ఇప్పటికే వీళ్ళ మీద నెగిటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈవిడ అసలు ఒప్పుకోవడం లేదు. ఇంకా వీళ్ళ డాటర్ సుప్రతీక, ఈ అమ్మాయి కూడా రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ సినిమా చేస్తున్నారు అమర్తో, కాబట్టి ఆ సినిమా ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ షూట్స్లో బిజీగా ఉండొచ్చు. ఒకవేళ సినిమా కంప్లీట్ అయితే మేబీ ఆలోచించవచ్చు. బట్ వీళ్ళకైతే మాత్రం బిగ్ బాస్ షో మీద అంత ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి లేదు. నెక్స్ట్ వచ్చి టెక్ ప్రసాద్ గారు, ఈయన వస్తారు. ఎందుకంటే వీళ్ళకి కొంత స్క్రీన్ మీద కనిపించాలనేటువంటి ఒక తాపత్రయం, ప్లస్ ఏంటంటే దీనివల్ల వీళ్ళకి ప్లస్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాళ్ళ ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వస్తారు. లేకపోతే పొట్టి నరేష్, రియాజ్ వీళ్ళిద్దరిలో ఒకరు వస్తారనేది టాక్ బాగా వినపడుతుంది. నరేష్ రావడానికి ఎక్కువ అవకాశాలు, ఎందుకంటే ఎప్పటి నుంచో సీజన్ 3-4 సీజన్ల నుంచి అతను అప్రోచ్ అవుతూ ఉన్నారు.
అతను ఏదేదో కారణాల వల్ల మల్లెమాల నుంచి బయటకు వస్తే మళ్ళీ రాలేమో ఇట్లాంటి కారణాలన్నింటి వల్ల ఆగిపోయాడు. బట్ ఇప్పుడు ఏంటంటే జబర్దస్త్ ఆల్రెడీ ఎక్స్ట్రా జబర్దస్త్ అనేటువంటిది తీసేసి మొత్తం జబర్దస్త్గానే ఉంచారు. సో కొన్ని టీమ్స్ తీసేస్తారు ఈ టైంలో, ఇదొకటి. ప్లస్ ఇతనికి ఏంటంటే స్పాంటేనిటీ ఎక్కువ, అంటే దానికి సిచ్యువేషన్కి తగ్గట్టుగా అతను మాట్లాడడం కానీ కామెడీ చేయటం కానీ చాలా అవకాశం ఉంది. కాబట్టి అందులోనూ ఇతనికి ఆడాళ్ళల్లో మంచి ఇది ఉంది, అంటే ముద్దుగా ఉంటాడు, పిల్లాళ్ళలా ఉంటాడు అని చెప్పేసి మంచి ఫేమ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రావడానికి ఎక్కువ అవకాశాలు. రియాజ్ అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఆ తర్వాత హీరో రాజ్ తరుణ్ గారు, ఈయన వస్తారా అంటే చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఎలాంటి సినిమాలు లేవు ఈయనకి లేవు. కాబట్టి వస్తే ఏమైనా మళ్ళీ సెకండ్ ఇదే వస్తుంది, లైఫ్ వస్తుంది అని చెప్పేసి రావడానికి అవకాశం ఉండదు. బట్ కాకపోతే ఎంతవరకు ఈ డెసిషన్ కరెక్ట్, ఎందుకంటే బిగ్ బాస్కి వచ్చి ఏ హీరో కూడా పెద్దగా సెట్ అయిందేమీ లేదు. బిగ్ బాస్కి వచ్చి ఛాన్సెస్ కొట్టేసిందంటే ఎవరు ఏం లేవు, శివబాలాజీ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో మరి ఆలోచించుకొని వస్తారా రారా అనేది చూడాలి. లేకపోతే వంశీ, మోటివేషనల్ స్పీకర్ వంశీ, నేత్రాను ఆయన పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ విడిపోయారు. దీనివల్ల ఇతను ఆ నేత్రాన్ని డివోర్స్ తీసుకోవడం వల్ల చాలా నెగిటివిటీ నేను మూట కట్టుకోవడం జరిగింది. అంటే ఆ అమ్మాయి దగ్గర ఫార్మింగ్, ఆ తర్వాత ఆ ఫార్మింగ్ నుంచి ఏ విధంగా బిజినెస్ చేసుకోవాలి, ఆర్గానిక్ వాటిని ఎలా ఇది చేసుకోవాలి అవన్నీ తెలుసుకొని, మెలకువలన్నీ తెలుసుకొని అమ్మాయిని వదిలేశాడు, అమ్మాయిని ఇచ్చేశాడు అనేటువంటి ఒక నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీ దూరం చేసుకోవడానికి మరి ఇతను రావడానికి ఏమైనా ప్రయత్నిస్తాడేమో. దట్టు ఇతను ఏంటంటే కొంత మోటివేషనల్ స్పీకింగ్ వీటికి కూడా అది మంచి ప్లాట్ఫామ్ అవుతుందని, ఇప్పుడు అలా ఉంటే నెక్స్ట్ అతనికి మంచి లైఫ్ వస్తుంది అనే ఉద్దేశంతో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. లేకపోతే సోనియా సింగ్, ఈ అమ్మాయి ప్రస్తుతం ఇంతకు లాస్ట్ సీజన్లోనే అమ్మాయిని అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ అప్పుడు అమ్మాయికి కొన్ని సినిమాలు చేతిలో ఉండడం ప్లస్ కొంత బిజీగా ఉండడం వల్ల అమ్మాయి రాలేదు. బట్ ఈ సీజన్కి అయితే రావచ్చు. నెక్స్ట్ కిర్రాక్ ఆర్పి, ఇతనికైతే ప్రస్తుతానికి ఏమీ లేదు, సీరియల్స్ ఇట్లాంటివి ఏమీ లేవు, షోస్ కానివ్వండి ఏమీ లేవు. ప్లస్ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాడు, అది కూడా అయిపోయింది, ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. దట్టు అతను పెట్టిన చేపల పులుసు కూడా కొన్ని చోట్ల ఫస్ట్ సక్సెస్ అయింది, ఆ తర్వాత కొంత పడిపోవడం జరిగింది. కాబట్టి మరి ఏమన్నా రావడానికి అవకాశం ఉంటుందేమో చూడాలి. ఇంకా కుమారి ఆంటీ, ఈవిడ రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు, ఎందుకంటే మెయిన్ ఆవిడ బిజినెస్ అంతా కూడా ఆవిడ మీద ఆధారపడి ఉంది. ఆ బిజినెస్ ఆవిడకి చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. అంటే ఆవిడ బయటికి చెప్పకపోవచ్చు కానీ చాలా పెద్ద అమౌంట్లోనే వస్తుంది. కాబట్టి అంత పోగొట్టుకొని, అంటే ఒక 2 నెలలు 3 నెలలు, అంటే ఆవిడ ఉండకపోవచ్చు 2-3 నెలలు, కానీ ఎవరైనా వచ్చే ముందు అదే కదా ఆలోచిస్తారు. ఈ 2-3 నెలలు పోగొట్టి ఈవిడ వచ్చేస్తే అక్కడ బిజినెస్ అంతా పోతుంది. కాబట్టి ఆ ఆలోచనతో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈవిడ ఏమడ్డం కష్టం, ఎందుకంటే వెరీ ఇన్నోసెన్సీలా ఉంటారు ఆవిడ, ఇన్నోసెన్సీగా ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆవిడ దీనికి అంటే ఈ టాస్క్లు ఇవి కూడా పెద్దగా ఆడలేకపోవచ్చు ఆవిడ. కాబట్టి ఆవిడ రారేమో అనుకుంటున్నా, చూడాలి. ఇక బర్రెలక్క, ఈ అమ్మాయి అయితే మాత్రం ఒకవేళ అప్రోచ్ అవ్వడం అంటూ జరిగితే బిగ్ బాస్ టీం డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి బాగా పాపులారిటీ తెచ్చుకోవాలి అన్న ఇది ఉంది. సో కాబట్టి కాబట్టి ఈవిడ బర్రెలక్క అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే అమ్మాయికి ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంది, వస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికీ కుషితా కల్లాపు, ఈ అమ్మాయి కూడా కొంచెం ఫ్యూచర్ బాగుండాలి, ఒక హీరోయిన్గా ఎదగాలన్న ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఈ అమ్మాయి కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. బుల్లెట్ భాస్కర్ ఇంతకు ముందు సీజన్స్ నుంచి ఇతను అప్రోచ్ అవ్వడం జరుగుతుంది, కానీ ఇతను ఇప్పటి వరకు కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. మల్లెమాల నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకోవడానికి, మరి ఇప్పటికే చాలా కాలం అయింది, ఎంతో కొంత కొంచెం సెటిల్ అయి ఉంటాడు. కాబట్టి దీని ద్వారా అంటే అతను మంచి రైటర్,
సో సినిమాలు డైరెక్ట్ చేయాలనేటువంటి అభిలాష ఉంది కాబట్టి ఆ వేలో మనం డైవర్ట్ అవుదాము అనే ఉద్దేశంతో వస్తే రావచ్చు. ఇతను కానీ చెమ్మక్ చంద్ర కానీ, చెమ్మక్ చంద్రకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం లేవు, షోస్ ఏం లేవు, అలాగే బయట ప్రోగ్రామ్స్ కానీ ఏమి లేవు కాబట్టి, అందులోనూ మా టీవీలో కామెడీ ప్రోగ్రాంలో కూడా ఇతను పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి భాస్కర్ కంటే కూడా చెమ్మక్ చంద్రకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అమృత ప్రణయ్, ఈ అమ్మాయికి కొంచెం స్క్రీన్ మీద కనిపించాలనేటువంటి తాపత్రయం ఉంది. దట్టు అమ్మాయి పడ్డ బాధలు అవన్నీ వచ్చిన తర్వాత కదా, ఎట్లాగా ఏంటి అమ్మాయి ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటుంది అనేది చూడాలి. ఇకపోతే చాలామంది ఎదురు చూస్తున్న కప్పులు ఏకనాథ్ హారిక వీళ్ళిద్దరూ వస్తారు అని. వీళ్ళిద్దరూ వస్తారా ఒక్కరు వస్తారా అనేది అయితే కష్టం. నాకు తెలిసి హారికనే రావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం అమరు తేజులో ఫస్ట్ అమర్ తేజు ఇద్దరు వస్తారనుకున్నారు. బట్ ఏదో కొన్ని కారణాల వల్ల తేజుకు ఒక సీరియల్ ఉండడం వల్ల ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి బయట నుంచి తేజు ఇచ్చిన సపోర్ట్ అమర్కి చాలా ఎక్కువ కాబట్టి, అలాగే ఇద్దరు వెళ్తే సపోర్ట్ ఉండదు కాబట్టి ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు సపోర్ట్ చేసుకుందాం అనుకుంటారా, లేదా ఇద్దరు వెళ్తారా? ఎందుకంటే వీళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి అభిమానులు ఉన్నారు కాబట్టి ఇద్దరు వెళ్దాం అనుకుంటారేమో చూడాలి. ఇక రీతూ చౌదరి ఈ మధ్యకాలంలో అమ్మాయి కూడా దావత్ అనేటువంటి ఒక ప్రోగ్రాం చేసింది. ఆ దావత్ ప్రోగ్రాం ద్వారా కొంచెం అమ్మాయి అడిగే క్వశ్చన్స్ కొంచెం ఇబ్బందికరంగా అడిగే క్వశ్చన్స్ కానివ్వండి ఏదైనా ఇంతకుముందు కాబట్టి ఈ అమ్మాయి కూడా స్క్రీన్ స్పేస్ కోసం రావచ్చు. లేకపోతే చెఫ్ సంజయ్ తుమ్మ, ఈయన మరి వస్తారో రారో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ మాస్టర్ చెఫ్లో ప్రోగ్రామ్ చేస్తున్నారు, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే మేబీ రావచ్చు. ఎందుకంటే ఈయనకు కూడా స్క్రీన్ మీద కనిపించాలనేటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్లస్ దట్టు వచ్చినా కూడా బాగుంటుంది, ఈయన వస్తే కూడా చూడాలి. లేకపోతే రైతుబడి రాజేంద్ర రెడ్డి గారు, ఈయన రైతుబడి ప్రోగ్రాం ద్వారా అందరికీ చాలా సుపరిచితులు. సో ఈయన కూడా అంటే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిలా కనిపిస్తూ ఉంటారు కాబట్టి వస్తే బాగుంటుంది. ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి కంటెస్టెంట్స్ లిస్ట్ ఈ లిస్ట్లో మనకి. ఇకపోతే కొంతమంది ఓల్డ్ కంటెస్టెంట్స్, ఇప్పుడు యాంకర్ శివ కానివ్వండి, నైని పావని వీళ్ళందరూ వస్తారేమో అనుకుంటున్నారు కానీ తీసుకోరు. ఒకసారి ఆల్రెడీ వచ్చిన వాళ్ళని తీసుకోరు. మేబీ నెక్స్ట్ ఎలాగో ఓటీటీ పెడుతున్నారు కాబట్టి ఓటీటీకి ఇప్పుడు హేమ గారిని కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఓటీటీకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మళ్ళీ మెయిన్ దానిలోకి తీసుకొని రిస్క్ చేయడం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చేస్తున్నారు, వాళ్ళేంటో జనాలకి చాలా వరకు ఒక అవగాహన ఉంది. ఇలాంటప్పుడు వాళ్ళని తీసుకొని అసలే ప్రోగ్రాం బాగా చేయాలనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను.